విజయవాడలో ప్రభుత్వ రికార్డులు దగ్ధం కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యనమల కుదురు కరకట్ట మీద రికార్డులను తగలపెట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నాగరాజు, రామారావులను పెనమలూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి అనేక పత్రాలు, హార్డ్ డిస్కులు, లెటర్ హెడ్స్, క్యాసెట్లు దగ్ధం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్, పొల్యూషన్ శాఖలవిగా గుర్తించారు. డాక్యుమెంట్స్ ను ఎందుకు తగలబెట్టారని అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే తాము వీటిని తగలబెట్టినట్లు డ్రైవర్ నాగరాజు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా తగలబెట్టిన కొన్ని పత్రాలపై నాటి మంత్రి పెద్దిరెడ్డి ఫోటోలు, అలాగే సమీర్ శర్మ ఫోటోలు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు. ఇనోవాలో వీటిని ఎందుకు తెచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వీటిని తగలబెట్టాలనుకున్నారు అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్లు పెనమలూరు పోలీసులు వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఏంటి, నువ్వు అవుట్ సోర్సింగ్ ఈయన కూడా డ్రింకింగ్ లో ఉన్నాడు. కుందేటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు మీరు? డిపార్ట్మెంట్ కాగితాలు అది నవరత్నాలు అది పట్టుకోండి. నవరత్న చూడన్నా ఏంటి బాబు.